అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే. మేడం, ఆర్టిస్టులు అంటే ఎప్పటి నుంచో వైసీపీ వాళ్ళు మరి వాళ్ళకి సపరేట్గా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ఆర్టిస్టులు ఉన్నారో లేదంటే అద్దెకి తెచ్చుకుంటారో తెలియదు. ఉన్నట్లుండి ఎలక్షన్స్ టైంలోన బాగా తీసుకొచ్చి వాటి మీద బాగా హంగామా చేస్తుంటారు. ఈరోజు కొత్తగా శ్రీరెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ చాలా కంట్రవర్షియల్గా చిరంజీవి గారిని చాలా దారుణంగా దిగజారుస్తూ, ఆయన స్థాయిని దిగజారుస్తూ, ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడడము, ఆయన జుట్టు గురించి మాట్లాడడము, టోటల్గా క్యారెక్టర్ దిగజార్చేలా మాట్లాడడము. తర్వాత 2-3 రోజుల కింద శ్యామల గారు, ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్, ఆవిడతోన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చీప్గా మాట్లాడించడం. ఏంటి, ఎలా చూడాలంటారు టీడీపీ వాళ్ళు ఎప్పుడు కానీ అలా చేయరు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని అంతా? మీ విశ్లేషణ చెప్పండి మేడం దీని మీద. అంటే నాకు కూడా అంటే శ్యామల చంద్రబాబు నాయుడు గురించి ఒక కథలాగా చెప్పి ఆ, మాట్లాడిన దాని మీద విశ్లేషణ కోరితే నేను ఒక ఛానల్లో మాట్లాడాను. మాట్లాడితే కింద కామెంట్స్ చూస్తే, మేడం గారు మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాదు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి మీ ప్రతిష్టను దిగదార్చుకోవద్దు అని చెప్పి ఇద్దరు ముగ్గురు నాకు కామెంట్స్ రూపంలో పెట్టారు. సరే, నేనేమనుకున్నానంటే నేను చేసింది పొరపాటేమో, అంటే శ్యామల గురించి మాట్లాడకుండా ఉండాల్సిందేమో అనిపించింది. కానీ నా ప్రతిష్ట గురించి ఆలోచించే కంటే కూడా అసలు వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు, వాళ్ళు చేయడం వెనకమాల ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళని ఎందుకు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కానీ వీళ్ళ ఆశ్రయం ఎందుకు, వీళ్ళని ఎందుకు ఆశ్రయించింది అనేది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం. అంటే వీళ్ళని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది వైసీపీకి అంటే, మీరు ఇందాక ఓ మాట అన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు ఇట్లా చీప్ గా చేయరు, వీళ్ళే ఎందుకు ఇలా చేస్తారు అని. ఉమ్, అంటే ఎందుకు చేస్తారంటే వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ అమ్ముల పొదిలో అస్త్రాలన్నీ అయిపోయినాయి. వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. నిన్న మొన్నటి దాకా అసలు జగన్మోహన్ రెడ్డి నోరిప్పకుండా పెద్ద భారీ భారీ డైలాగులు వేయకుండా, మామూలుగా పాపం ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అది రాదు, ఇది రాదు అని అందరూ అంటుంటారు. కానీ ఆయనకి అన్ని వచ్చండి, రాక కాదు. అవసరం లేని ఎందుకు అనుకున్నప్పుడు వాడడు భాషని, అంతే. ఇంగ్లీష్ రాదేమో కానీ తెలుగు అయితే వచ్చు. కానీ ఆ ఈ ఈ ఈ ఈ సభ డిమాండ్ చేస్తుందా లేదా నేను ఘాటుగా మాట్లాడడానికి అని చూసుకుంటాడు. ఆయన చాలా పొదపరి. డబ్బుల దగ్గర ఎంత పొదుపో మాట దగ్గర కూడా అంతే పొదుపు. ఇంతకాలం పెద్దగా బహిరంగ సభల్లో కూడా మాట్లాడింది లేదు. ఎప్పుడైతే మోడీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారో, మోడీ అమిత్ షా రెండోసారి వచ్చి నిన్ను జైల్లో వేస్తాము, ఇంకా మోడీకి జగన్కి జైలే అనే పద్ధతిలో ఆ మాట్లాడినట్లుగా సంకేతాలు వచ్చినాయి బయటికి. వచ్చేసరికి ఇంకా అలర్ట్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అలర్ట్ అయిపోయి అసలు నిన్న మొన్న సభల్లో అసలు బీభత్సంగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఈ ఈ ఈయన బీభత్సంగా మాట్లాడడం వెనకమాల ఈ శ్యామలాని, ఈ శ్రీరెడ్డిని మాట్లాడించటం వెనకమాల ఒకటే ఉద్దేశం ఏంటి అంటే, తాము ఓడిపోతున్నాము అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి ఇప్పుడు మామూలుగా మంచిగా చెప్తారు, వివరించి చెప్తారు, ఎదుటివారి తప్పుల గురించి ఎత్తి చూపుతూ మాట్లాడతారు, తమ గొప్పలు చెప్పుకుంటారు, తమేం చేయబోతున్నామో చెప్తారు. జనరల్ గా రాజకీయ పార్టీలు చేసేది ఇదే కదండి. రాజకీయ ప్రసంగాల్లో కావచ్చు, ఎన్నికల ప్రచారాల్లో చేసేది ఇదే కదా. దీనికి కాకుండా దీనికి భిన్నంగా శ్రీరెడ్డి నిన్ను శ్యామలాని దించి మాట్లాడించటం అనేది వాళ్ళకి పరిపాటైన విషయమే. వాళ్ళు అసలు ఇలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో కూర్చున్న పంచ్ ప్రభాకర్ చేత, ఇక్కడున్న వాళ్ళ చేత వాళ్ళు అలా మాట్లాడించటం పెద్ద విషయం కాదు. ఇప్పుడు
తాజాగా చిరంజీవి గురించి మాట్లాడింది ఎవరు? శ్రీరెడ్డి. ఇప్పుడు శ్రీరెడ్డికి కావాల్సింది చిరంజీవి ఏం మాట్లాడాడు అనేది, అంతే కదండి కావాల్సింది. నువ్వు ఏదైనా ఆయన ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటే ఆ వ్యాఖ్యల్ని ఖండించటము, మేము చిరంజీవి దగ్గర నుంచి ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసింది, ప్రజలకు అవసరమైంది మాట్లాడమను, ఇంకోటో మాట్లాడాలి. అంతేగాని ఆయన జుట్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు నీకేంటి అవసరం జుట్టు? ఆయన చిరంజీవి జుట్టు ఏముంటే నీకెందుకు? ఆయన మొత్తం గుండు చేసుకొని ఉంటాడు, నీకు అవసరమా? లేదు. కొంతమందిలాగా జుట్టు పెంచుకొని పిలకేసుకుంటాడు, నీకు అవసరమా? నీకెందుకు ఇంత అసహనం? దేనికి అసలు? ఎందుకు అంటే ఇలా ఇలా మాట్లాడడం కోసం అసలు నీ ప్యాకేజ్ ఎంతో చెప్పు ఒకసారి బయటికి. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు, ఇలాంటి ప్రజలకి మా జగనన్న మాత్రమే ఏదన్నా చేయగలడు అని చెప్పు, తప్పులేదు. ఎందుకంటే మీరు నమ్మిన వాళ్ళ గురించి మీరు ఆ మాత్రం చెప్పుకోకపోతే అసలు మీరు అక్కడ ఉన్నదానికి విలువే లేదు. మిమ్మల్ని సోషల్ మీడియాలో పెట్టుకొని మిమ్మల్ని, మీకు అసలు ఒక రకంగా ఆలోచిస్తే మీకు ఏమైనా కొంచెం అంటే ఏమైనా సిగ్గేదన్నా మిగిలి ఉంటే గనక మొన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీటింగ్ కి మిమ్మల్ని పిలవలేదు. ఎందుకు అంటే వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే శ్రీరెడ్డి తన సొంతగా చేస్తుంది ఇదంతా, మాకు సంబంధం లేదు అని చెప్పాలని చూశారు వాళ్ళు. వాళ్ళు నిన్ను ఓన్ చేసుకోవాలా, నువ్వు వాళ్ళని ఓన్ చేసుకుంటున్నావు గాని. ఈ తేడా గమనిస్తున్నావా నువ్వు అసలు? నీకెందుకు? నువ్వు పూర్తి రాజకీయాల్లోకి రాలేదు, నీకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. నువ్వు మాట్లాడే పచ్చి బూతులకి అసలు ఎందుకు రాజకీయాలను ఇంత కలుషితం చేయాలనుకునేది? అసలు ఈ మొత్తంలో ఎక్కడన్నా ప్రజల సమస్యలు గాని ప్రజలు గాని భాగస్వామ్యం అయ్యారా? ఏమి లేకోకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావటము. సరే వెనకేసుకురా, ఎందుకంటే నీకు ఆయన అంటే ఇష్టం కాబట్టి, ఆయన ఉప్పు తిన్నాను ఆయన పప్పు తిన్నానని చెప్తున్నావు కాబట్టి నువ్వు వెనకేసుకొచ్చుకో. కానీ జగనన్న ఔన్నత్యం గురించి చెప్పు, జగనన్న గొప్పతనాల గురించి చెప్పు నువ్వు. అసలు ఆ మధ్యలో ఒకసారి ఇంకొక వీడియో కూడా వచ్చింది కదా నీది, అది ఫేక్ అని కాదని నువ్వు ఇంతవరకు ఈ రోజు ఖండించలేదు కదా. అన్నందుకు నాకు జీవితమే లేకుండా చేశాడు, నాకు ఇంత నష్టం వచ్చింది, నీ వాళ్ళు నాకు రిపోర్ట్లు కొడుతున్నారు, అది ఇది అని చెప్పి ఏడ్చావు మీడియా ముఖంగా. అంటే అది అబద్ధమా? అది నిజమే కనుక అయితే మరి నీకు ఎంత ప్యాకేజ్ కుదిరింది? ఈ ఆలోచించుకోవాలి కదా. మనం మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని ప్రశ్నించే ముందు, విమర్శించే ముందు అసలు మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జర్నలిస్టులు మాట్లాడతారు, నాలాంటి సోషల్ యాక్టివిస్టులు మాట్లాడతారు, మాకు ఆ హక్కు ఉంది, మేము సమాజం గురించి ఆలోచిస్తాం. అసలు ఆ రోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి నువ్వు పోరాటం చేసేటప్పుడు మద్దతు ఇచ్చింది మేము. ఆ రోజు మద్దతు ఇచ్చాం. ఈ రోజు ఎందుకు విభేదిస్తున్నావు? నీ వ్యవహార శైలి కరెక్ట్ గా లేదు. నువ్వు ఒక ఉద్యమకారురాలుగా ఒకటేంటి అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఉన్నది అనేది నీ ద్వారా ప్రపంచానికి బాగా అర్థమైంది అనేది ఒక్క ప్రయోజనం తప్పితే నువ్వు మహిళల కోసం చేస్తుంది ఏముంది చెప్పు, సమాజం కోసం చేస్తుంది ఏముంది చెప్పు? జగనన్న భజన తప్పితే అడపా జగనన్న భజన, మిగతాదంతా నీ అందాలు ఆరబోసుకుంటా నువ్వు వీడియోలు చేసుకుంటా, అలాగే తద్వారా నీకు సోషల్ మీడియా ద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు తప్పితే నువ్వు సమాజానికి చేస్తుంది ఏముంది? అసలు చిరంజీవిని, చంద్రబాబు నాయుడిని, ఆ ఇద్దరిని మాట్లాడే హక్కు ఉందా నీకు అసలు? ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి? హక్కు అంటే ఇన్ ద మీన్స్ వాళ్ళు చేసినంత సమాజం కోసం రాజకీయాల ద్వారా కావచ్చు, ఇంకో ద్వారా కావచ్చు వాళ్ళు చేసినంత నువ్వు చేసావా? నీ అర్హతలు ఏంటో చెప్పు ఫస్ట్. కానీ నిన్ననే కంటే కూడా నిన్ను అడ్డం పెట్టుకొని
శ్యామల లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని పప్పం గడుపుకుంటున్నారు చూడండి వైసీపీ వాళ్ళు. వాళ్ళు మాట్లాడటం చేతగాక, వాళ్ళ దగ్గర సమాధానాలు లేక నీలాంటి వాళ్ళని ఆశ్రయించారు. అంటే నీలాంటి వాళ్ళు అంటే నేను ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు, నీలాంటి రాజకీయ అజ్ఞానులను కూడా వాళ్ళు ఆశ్రయించారు అంటే ఉమ్, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం అవుతుంది. వాళ్ళు దిక్కు తోచని పరిస్థితిలో ఇవాళ ఎలా సమాధానాలు చెప్పాలి, ఎదురువారు ప్రశ్నించే ప్రశ్నలకి ఎదురువారిని ఎలా ఢీకొట్టాలి అని తెలియక ఈ పరిస్థితి వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఏంటంటే సినిమా వాళ్ళు ఏకమయ్యారు అనేది మీ బాధ. ఇప్పుడు ప్రస్తుతం సినిమా వాళ్ళందరూ ఎందుకు ఏకమయ్యారు? సినిమా హీరోల్ని మీరు చేసింది ఏంటి? వాళ్ళ టిక్కెట్ల రేట్లు తగ్గించి వాళ్ళని వాళ్ళ వాళ్ళ మార్కెట్ పడగొట్టడమే కదా మీ లక్ష్యం. అంటే వాళ్ళందరి మార్కెట్ పడగొట్టాలని కాదు, పవన్ కళ్యాణ్ మార్కెట్ ని పడగొట్టే ప్రాసెస్ లో పవన్ కళ్యాణ్ ఒక్కడే లేడుగా. సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడా? మిగతా హీరోలు కూడా ఉన్నారు కదా. వాళ్ళందరినీ మీ దగ్గరికి రప్పించుకున్నారు. ఇలా టికెట్ రేట్లు తగ్గిస్తే ఎట్లా, ఇండస్ట్రీ ఏమైపోతుంది అని చెప్పి ఆ రప్పించుకుని ఏం చేశారు? వాళ్ళని ఎక్కడో కార్లు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో లాగా ఇదివరకు అంతే చేసేవాళ్ళు కదా. ఓ చోట మన కారు మనం అక్కడ దిగాలి, అక్కడికి ఒక బస్సు వచ్చి మన ఎక్కించుకుని కుక్క పిల్లల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తుంది. మీరు ఇంకో వెహికల్ కూడా అరేంజ్ చేయాల. కానీ నిన్న మొన్న అంటే అందరినీ ఇదే విధంగా చూస్తే మా పద్ధతే ఇదండి అని చెప్పొచ్చు. కానీ ఇండియా టుడే నుంచి రాజ్దీప్ సర్దేశాయ్ వచ్చారు. ఆయన ఎక్కడి దాకా వచ్చారో తెలుసా అండి? కారులో వాళ్ళ గుమ్మం వరకు వచ్చారు కారులో. అంటే ఈ రాజ్దీప్ సర్దేశాయ్ తోటి ఇంటర్వ్యూ చేయబోతున్నారు కాబట్టి అక్కడ అవసరం మీకు. ఆయన్ని మనసు నొప్పించకూడదు. ఆయన ఏమన్నా ఆ మనకి ఇష్టం లేని ప్రశ్నలు, మన తెకమక పెట్టే ప్రశ్నలు ఏమైనా వేస్తారేమో, ఎందుకైనా మంచిది జర్నలిస్టుల చేతిలో చిక్కటం ఎందుకు అని చెప్పి ఆయన్ని ఇంటి గుమ్మం దాకా రానిచ్చారు. అదే సినిమా వాళ్ళని అక్కడెక్కడో దించారు. మరి ఇప్పుడు సినిమా వాళ్ళందరూ నువ్వు చేసిన పనికి, నువ్వు నువ్వు వాళ్ళకి ఇచ్చిన గౌరవానికి వాళ్ళందరూ ఏకం అవ్వకుండా ఏమవుతారు? అంటే మీకే ఏకమయ్యే హక్కు ఉందా? శ్యామలకి, నీకు, ఇంకొకరికి ఏకమయ్యే హక్కు ఉందా? వాళ్ళు ఎవరిని ఏకం చేసుకోకూడదా? ఇది తలకిందుల సిద్ధాంతం అంటారు దీన్ని. కొంచెం నేను ఈ మాటలన్నీ శ్యామలను లేకపోతే శ్రీరెడ్డినో ఉద్దేశించి మాట్లాడట్లా, వైసీపీ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నా. వైసీపీ పార్టీ చేసే కుప్పిగంతుల గురించి, వాళ్ళ మురికి చేష్టలు ఇవన్నీ. వాళ్ళు ఇవాళ గెలుపు కోసం వాళ్ళు వేస్తున్న నానా తంటాలలో భాగంగా మిమ్మల్ని తీసుకున్నారు తప్పితే వేరే ఏమీ కాదు. పైగా వాళ్ళు ఇంతకు ముందు సినిమా వాళ్ళని పృథ్వీని తీసుకొని పృథ్వీని ఏం చేశారో, అలీని తీసుకొని అలీని ఏం చేశారో, కృష్ణవంశీ చేత పోసాని కృష్ణమురళి చేత ఎలా మాట్లాడించుకుంటున్నారో, స్క్రిప్ట్లు ఇచ్చి ఎలా చదివించుకుంటున్నారో, ఎంతో మందికి స్క్రిప్ట్లు రాసిచ్చిన కృష్ణమురళికి వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. అది సినిమా ఇండస్ట్రీని ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు, ఇలా వాడుకుంటున్నారు. ఈ పరిస్థితికి అంటే ఒక రకంగా రాజకీయ నాయకుల్ని ఢీకొనాలి అంటే రాజకీయ నాయకుల్ని కాకుండా ఇలా వేరే రంగాల వాళ్ళని తీసుకొచ్చి పెట్టడము అంటే మహాభారత యుద్ధంలో శిఖండిని తీసుకొచ్చి పెట్టడం ఎట్లా ఉందో అలా మీరు కూడా ఇలా శిఖండుల్లాగా తయారయ్యారని చెప్పడానికి నేనేమి బాధపడట్లేదు. ఇలాంటి వాళ్ళని, అసలు యుద్ధం చేసే వాళ్ళని, సరి అయిన పద్ధతిలో యుద్ధం చేసే వాళ్ళని తెచ్చుకోవటం చేతగాక ఇలాంటి శిఖండులను తీసుకొచ్చారని మాత్రమే నేను చెప్పదలుచు. ధన్యవాదాలు మేడం. మీరు ధన్యవాదాలు. చెప్పినట్టు చాలా అంటే ఈ స్థాయికి వైసీపీ పరిస్థితి రావడం అనేది శోచనీయం. చూద్దాం మరి. ఇంకా మీరు చెప్పినట్టు రాజ్దీప్ గారి కారుని ఇంటి గుమ్మం వరకు రానిచ్చి చిరంజీవి గారిని, ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని ఎక్కడి నుంచి నడిపించడం అనేది ఆలోచించాలి సినీ ఇండస్ట్రీ కూడా. మరి ఇంత మూర్ఖంగా ఇలాంటి పార్టీకి సపోర్ట్ చేయాలన్నా లేదా అనేసి చూద్దాం మరి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.